ఎవరిని తిడుతున్నారు? మగవాళ్ళని ఎందుకు చంపేయాలి? మగవాళ్ళ ఒక్కలే తప్పులు చేస్తున్నారా? ఒకప్పుడు మగవాళ్ళు చేసేవాళ్ళు. ఒక 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి లేడీస్ కూడా బాగా పేటరేగిపోతున్నారు కదా! రీసెంట్‌గా నేను న్యూస్ చూసాను. మొన్న డ్రమ్‌లో కట్ చేసి పడేసింది. ఒక ఆవిడ కట్ చేసి ఏదో బట్టలు నానేసినట్టు నీళ్ళలో చెట్టు కింద పెట్టింది. చూసారా ఆ న్యూస్? మరి లేడీస్ కూడా చాలా క్రైమ్స్ చేస్తున్నారు ఈ మధ్య. మగవాళ్ళని ఒక్కళ్ళనే ఎందుకు చంపాలి? అలా చేసిన లేడీస్‌ని కూడా చంపాలి. అన్నిట్లో అంటే ఇద్దరు ఈక్వల్‌గా ఉండాలని ఇప్పుడు అనసూయ గురించి మనం మాట్లాడుతున్నాం కదా! మొత్తం ఈక్వల్‌గా ఉండాలి. వాళ్ళెలా బట్టలేసుకుంటే మేము గూడాని. మరి చట్టాల్లో పనిష్మెంట్ కూడా లేడీస్‌కి ఈక్వల్‌గా పడాలని నేను అనుకుంటున్నాను. అండ్ అంటే మనుషుల ప్రాణానికంటే కుక్కలు ఎక్కువైనాయా? ఫస్ట్ మనుషుల ప్రాణం ఇంపార్టెంట్ కదా! ఆళ్ళేంటి సదా ఒకటి, రేణుదేశ ఒకటే కాదు, సదా కూడా ఉంది, రష్మి ఉంది, నెక్స్ట్ అమల గారు, ఈ నలుగురు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ నలుగురు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు చూసినా పెట్ లవర్స్ అనమాట. ఎప్పుడు చూసినా డాగ్స్‌కి సపోర్ట్ చేస్తా ఉంటారు. వీళ్ళేంటంటే ఏసీ కార్‌లో కూర్చొని ఇటు అటు తిరుగుతా ఉంటారు. అగ్రెసివ్ అయ్యారు. నెక్స్ట్ మార్నింగ్ కూడా నేను చూసాను న్యూస్‌లో ఏం చెప్తుందంటే కొంతమంది కుక్కని తీసుకెళ్ళి మీ ఇంట్లో తీసుకెళ్ళి పెంచుకోండి అంటే, నేను పెంచుతాను. మరి మీరు కూడా రోడ్ మీద బెగ్గర్స్ అందరిని తీసుకెళ్ళి మీరు కూడా పెంచండి అంటే, మనమేం కుక్కల్ని చంపొద్దని అంటలేదు కదా! స్టార్ట్ చేసింది ఎవరు? రేణుదేశాయ్. కుక్కల్ని చంపొద్దని సపోర్ట్. మనమేం సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే కుక్కల గురించి సఫర్ అవుతున్నారో వాళ్ళెవ్వరు కూడా డాగ్స్‌కి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మనకేం అవసరం బెగ్గర్స్ తీసుకెళ్ళి పెంచుకుంటాం. మనం దానం చేస్తాము మన స్తోమతను బట్టి. కానీ ఎవరి లైఫ్ ఆళ్ళకే భారం అయినప్పుడు మనం వెళ్లి వాళ్ళని ఎలా పెంచుతాము? తను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చెప్పుకోవాలి బెగ్గర్స్‌కి ఏమన్నా కేర్ తీసుకోమని. మనం ఎలా చేస్తాం చెప్పండి? అది. నెక్స్ట్ ఏంటంటే చాలా క్రైమ్ సొసైటీలో దోమల గురించి చచ్చిపోతారు, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, క్లీన్లీనెస్ శుభ్రాలు లేవు, పరిశుభ్రత లేవు, చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు, లేడీస్‌కి ప్రొటెక్షన్ లేదు, యాక్సిడెంట్స్ ఇవన్నీ చెప్పుకొస్తున్నారు కదా! మరి ఇవన్నీ చెప్పాల్సినంత అంటే డాగ్స్‌ని చంపుతున్నప్పుడే ఇలాంటి టాపిక్ రేణుదేశాయ్ ఎందుకు రేస్ చేస్తుంది? ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తానే ఉన్నాం కదా! రోజు న్యూస్‌లో ఏదో ఒకటి జరుగుతానే ఉంటాయి. కొరికేసి చనిపోతున్నాయి అంటే వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకుండా రోడ్ల పైన వదిలేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడారు. చాలా కౌంట్లెస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. మరి రేణుదేశ కుక్కల గురించి అంత ఆవేశపడిపోయి అంత అతిగా రియాక్ట్ అవుతుంది కదా! మరి ఇన్ని రోజులు ఏం చేసింది? కుక్కల్ని చంపినప్పుడే ఆమె రియాక్ట్ అవ్వాలి. నాకైతే ఆమె వీడియోలు చూసి ఏమనిపిస్తుందంటే తన జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫేమ్ అంటే పాపులారిటీ ఫేమ్ పెంచుకోవడం కోసం. బికాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు కదా, డిప్యూటీ సీఎం అయ్యారు కదా! ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఆమె చెప్పినవన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో, మీడియాలో పెడతారు. అక్కడ హెడ్‌లైన్స్ ఏమొస్తుంది? సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అదే లేరు. తనకి బాగా స్ట్రాంగ్‌గా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య ఆ హెడ్‌లైన్స్ కోసము అలా ఫేమ్ కోసం చేసుకుంటుంది. తనకి నిజంగా సోషల్ సర్వీస్ మీద అంతే ఇంట్రెస్ట్ ఉంటే మరి ఇప్పుడు కుక్కల్ని చంపినప్పుడే తను ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఇన్ని సంవత్సరాలు ఏమైంది? చిన్న చిన్న పిల్లల్ని చంపినప్పుడు అప్పుడు బయటికి వచ్చి అప్పుడు ఆమెకు బీపీ ఎందుకు రేజ్ అవ్వలేదు? అప్పుడు బీపీ రేజ్ కాలేదు. శుభ్రాల గురించి అంటుంది, దోమల గురించి అంటుంది. మరి అప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు సామాన్యమైన కామన్ మ్యాన్ అని తెలుసు కదా, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వచ్చి సోషల్ మీడియాలో ఇంతో అంతో పబ్లిసిటీ చేసి మనం దాన్ని ట్రై చేస్తున్నాము. మరి తను ఎందుకు రావట్లేదు? ఒక హీరో భార్యనే కదా, తనొచ్చి చెప్పొచ్చు కదా, ఇలా దోమలు శుభ్రంగా ఉంచండి, చాలా మంది పేదోళ్ళకి ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ట్రాఫిక్ వాళ్ళని అలర్ట్ చేయండి, ఫోన్లు మాట్లాడుకుంటే యాక్సిడెంట్, ఫోన్ మాట్లాడుకుంటూ కూడా ఎదుటోళ్ళని గుద్దేస్తున్నారు. ఇవన్నీ మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. మరి అప్పుడు అలాంటి తను రేస్ చేయొచ్చు కదా, అప్పుడు ఏం చేస్తుంది? అంతే మనల్ని తీసుకెళ్ళి ఇళ్లల్లో బెగ్గర్స్‌ని పెంచుకోండి అంటది. ఏం తీసుకుంటుంది? ఎప్పుడు నేను ఆమెది నంబర్ ఆఫ్ వీడియోస్ చూసానండి, మల్టిపుల్ వీడియోస్ చాలా చూసాను. ఎప్పుడు చూసినా చెప్పిందే సోది. పవన్ కళ్యాణ్ గారికి ఆ కూర ఇష్టం, ఈ కూర ఇష్టం, ఈ చారు ఇష్టం, అఖిల్‌కి మూవీ అంటే ఇష్టం ఉండదు, ఆర్యద్దా నేను తల్లిలా, ఎప్పుడు తన సోదే కానీ సొసైటీ గురించి, ప్రజల గురించి, ప్రజాసేవ ఏ రోజైనా ఆమె చేసిందా? పవన్ కళ్యాణ్ గారైనా సీఎం, డిప్యూటీ సీఎం కాకముందు అంతో పాదయాత్రని అక్కడ జనాల మధ్యలో అసలు ఈమె ఏం చేసింది? జనాల గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? జస్ట్ ఫేమ్ కోసం, పాపులారిటీ కోసం ఆమె అలా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది. ఒక మనిషి చచ్చిపోయినప్పుడు కూడా అంత రియాక్ట్ అవ్వలేదు. కుక్కల కోసం ఇలా ఆయాసపడకుండా అంతెందుకు రియాక్ట్ అవ్వాలి? నాకైతే నవ్వు వస్తుంది. అదంతా యాక్షన్. బికాజ్ సహజంగా తన వృత్తి అంటే తన ప్రొఫెషన్ ఏంటి? యాక్టరే కదా! సహజ నటి అనమాట. నాకైతే రష్మి చెప్పిందన్నా కొద్దిగా న్యాచురల్‌గా చెప్పింది. పొలైట్‌గా మంచిగా చెప్పింది, పద్ధతిగా. రష్మి చెప్పింది కొద్దిగా నమ్మశక్యంగా ఉంది. కానీ రేణుదేశాయ్ అయితే మొత్తం యాక్టింగ్.